హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మిర్చి ధరలు రోజు రోజుకైతే తగ్గుతూ ఉన్నవి. అవి ఎందుకు ఇలా తగ్గుతున్నవి అనేసి తెలుసుకునే ముందు అదే విధంగా ఖమ్మంలో ఏసీ మిర్చి జెండా ధర ఎంత, నాన్ ఏసీ మిర్చి ధర ఎంత అనేసి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు మొదటిగా వచ్చేసి మనకు మిర్చి ధరలు ఎందుకు ఇలా తగ్గుతున్నాయి అంటే, మనకు ఏదైతే ఉందో మనకు ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టకముందు ఏ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన తర్వాత ఆ క్వాలిటీ అనేసి చాలామంది రైతులకి తగ్గిపోతూ ఉన్నవి. ఎందుకంటే మనకు అప్పుడున్న సూపర్ డీలక్స్ల క్వాలిటీకి ఇప్పుడు ఏసీ నుండి బయటికి తీయడం వల్ల కొంత తెలపర్లు అదేవిధంగా కొంతవరకు అయితే మనకు రావడం జరిగింది. అందువల్ల చాలా వరకు అయితే మిర్చి ధరలు అయితే తగ్గుతూ ఉన్నవి. అదేవిధంగా మనకు పైన ఎక్స్పోర్ట్ అనేసి లేదు. ఏదైతే ఉందో బంగ్లాదేశ్, అదేవిధంగా చైనా ఇట్లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ కనుక వెళ్తే మన యొక్క మిర్చికైతే రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నుండి మన దగ్గర ఉన్న మిర్చిని గుంటూరు ప్రాంతం నుండి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే మనకు అందులో కొంతవరకు అయితే మనకు ఇవి కెమికల్ శాతం ఉండడం వల్ల మన మిర్చికైతే ఎంతో కొంత అయితే రిటర్న్ అయితే పంపించడం జరిగింది. అందువల్ల అక్కడ ఉన్న బేయర్స్ ఏదైతే ఉన్నారో మన ఇండియాలో వచ్చి మిర్చి అయితే కొనుగోలు చేయడానికి రావడం లేదు. అదే కనుక అక్కడ నుండి మన ఇండియాలోకి వచ్చి కొనుగోలు చేస్తే ఇక్కడున్న బేయర్స్తో పోటీపడి ఒక 1000-2000 రూపాయలు మార్జిన్ అయితే కదిలిక వచ్చే అవకాశం ఉంటుంది. అదే చైనాకు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుండి మిర్చి అనేసి వెళ్తూ ఉన్నవనేసి కొంతవరకు చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేసి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అయితే మన ఇక్కడ పొరుగు దేశమైన పాకిస్తాన్ నుండి చైనాకి వెళ్తే మిర్చి మన దగ్గర ఉన్న మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదంటే, వాళ్ళ దగ్గర కొంతవరకు కొత్తగా సాగు చేయడం వల్ల అక్కడ ఘాటు దానం ఎక్కువగా వచ్చి కెమికల్ శాతం తక్కువగా స్ప్రే చేయడంతో అక్కడ నుండి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారనేసి కొంతవరకు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చైనాలో ఈ సంవత్సరం భారీ వర్షాలు, వరదల వల్ల కొంత మెరుగు నష్టాన్ని చేకూర్చని తెలుస్తూ ఉన్నది. ఆ యొక్క నష్టం పూర్తిగా తెలుసుకొని మన దగ్గర ఉన్న మిర్చికి ఏమైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటే మన దగ్గర ఉన్న మిర్చికైతే రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అదివన్నీ తెలిసి రిపోర్టు వచ్చేసరికి 1-2 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు దగ్గర ఉన్న మిర్చి అయితే ఈ విధంగానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారతదేశ అవసరాలకు 1 కోటి బస్తాలు మాత్రమే అవసరం ఉంటాయి. కాకుంటే మన దగ్గర అవసరానికి మించి సరుకు ఉండడంతో ఇక్కడ ఎక్స్పోర్టు లోకల్ ఎక్స్పోర్ట్ నడుస్తూ ఉన్నది. బయట విదేశాలకు ఎక్స్పోర్టు లేకపోవడంతో రేట్లు అనేది తగ్గిపోతూ ఉన్నవి. అదేవిధంగా ఈరోజు ఖమ్మంలో ఏసీ వాటికి జెండా ధర 13,700 రూపాయలుగా చేశారు. కొనుగోలు విషయానికి వస్తే 12,500 నుండి 13,000 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. నాన్ ఏసీ కూడా మన ఖమ్మం మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. 1000 నుండి 2,000 బస్తాలు అయితే ఖమ్మం మార్కెట్కి వస్తున్నవి. అవి 8,000 నుండి 9,000 ఈ మధ్యలో అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి. రైతులు వేసిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ఈసారి మనకు మిర్చి విస్తీర్ణం దాదాపుగా ఒక 50% మెరుగు తగ్గిపోతూ ఉన్నవి. బాయ్ అందరికీ ధన్యవాదాలు.